జీతాలు అందరు జీతాలు ఈడ మళ్ళీ ఈడ రివీల్ చేస్తాను. మీకు ఎంత వస్తాయి? 2 लाख వస్తాయి. ఎంత వస్తాయి? 30,000. సరే ఇంకా స్టార్ట్ కాలేదు. నాది ఇప్పుడే 1,00,000 ఇచ్చింది అన్న. ఏంది హైయెస్ట్ మీరు కూడా లేపుగా మీ ఛానల్ ఎంత? 55. సింగిల్ గా నాకు 55 1,10,000 ఇద్దరు పంచుకులే. నువ్వు ఎంత హైయెస్ట్? 80,000. నువ్వు 10,000 ఇస్తున్నా. 38. నీదిరా హైయెస్ట్ ఎంత? 130. ఇప్పుడు ఇంత మంది ఛానల్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా వచ్చిర్రా? దోసాడు బ్లాక్ లో బీర్లు అమ్ముతుండు. అన్న కొనుక్కోనికి వచ్చిండు. నేను నా దోసి కొనుక్కోనికి వచ్చిన. సరే నేను వచ్చినారా? రాబోతున్నా చెప్పు. ఇప్పుడు అయినా నువ్వు దయం వీడియోలు తీస్తావు. అప్పుడు దయం వీడియోలు తీస్తావు అన్న. నేను కూడా వస్తా అన్న అంటే ఇక తాగిన నిమిషాలు అన్న ఏం చేసిండు? వచ్చే రాబోయే అన్నాడు. వచ్చేసి సరే వచ్చేసినావు. సరే ఈడ దీని తర్వాత ఇట్లా ఛానల్ పెట్టుకుంటా నాకు పైసలు కావాలన్నావా? అనలే. మళ్ళీ ఛానల్ ఎందుకురా? 8 years తర్వాత ఇచ్చిండు అన్న నాకు. 8 months ఇచ్చిన. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? 50,000 వస్తున్నాయి. 2 లక్షలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అవి అన్న ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు కొనుక్కుంటాను. ఏం తిరుగుతున్నావునా? ఇమ్రాన్ అన్న ఏదో పని మీద బయటికి పోయి ఇంటికి తిరిగి వచ్చేసరికి అక్కడ బబ్బు కాచుకొని ఉన్నాడు. అన్న రాగానే బబ్బు అంతా చెప్పేశాడు. అన్న టీంలో ఎవరు వీడియోలు చేయట్లేదు, చేద్దామని నేను మొత్తుకుంటున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అని అందరి మీద అన్నకు ఎక్కించి చెప్పాడు. దాంతో ఇమ్రాన్ అన్నకు భయంకరంగా కోపం వచ్చింది. బెల్ట్ తీసుకొని ఇంటి లోపలికి వెళ్లి చూస్తే వీళ్ళంతా హాయిగా పడుకొని ఉన్నారు. ఆ కోపంలోనే చిర్రెత్తుకొచ్చి బెల్ట్ తో అందరినీ కొట్టాడు. మీరు ఇంత బద్ధకంగా ఉంటే ఛానల్ బంద్ చేయాల్సి వస్తుంది, ఉదయం నుంచి ఒక్క వీడియో కూడా చేయలేదు అని అరుస్తూ అందరినీ బయటికి రమ్మన్నాడు. అందరూ బయటికి వచ్చాక అన్న ఒక్కొక్కరిని నిలదీశాడు. మీ యూట్యూబ్ నుంచి మీకు వచ్చిన అత్యధిక డబ్బులు ఎంత చెప్పండి అని అడిగాడు. అప్పుడు గంగు 2 లక్షలని, హారిక స్పందన కలిపి 1,10,000 సన్నీ 30,000, అనిల్ 1,30,000 ఇలా వాళ్ళు సంపాదించిన డబ్బుల గురించి చెప్పారు. తర్వాత వాళ్ళు ఒకప్పుడు అన్నకు ఎలా పరిచయం అయ్యారు, ఎంత కలిసికట్టుగా ఎంత మంచిగా ఉండేవారో అనేది గుర్తు చేసుకున్నారు. ఇదంతా విన్నా అన్న చాలా ఫీల్ అయ్యాడు. నేను మీకు అంతా ఇస్తే ఇప్పుడు నా మాట వినకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చాలా బాధపడ్డాడు. పరేషాన్ టీం సభ్యులకు ఒక విన్నపం, అదేంటంటే ఇమ్రాన్ అన్నే మీ అందరికి దారి చూపించాడు కదా, కాబట్టి ఆయనను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైనే ఉంది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకండి అన్నలు. వీడియో మాత్రం ఫుల్ కామెడీ వచ్చింది. పరేషాన్ ఫ్యామిలీ ఛానల్లో పూర్తి వీడియో ఉంది, చూడండి.